ओम श्री महागणाधिपतये नमो नमः। सर्वेषां भक्तजनानां आचरित संपूर्ण सकल पुण्यफलावाप्तिरस्तु। మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. మామూలుగా కూడా ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం నిత్యము కూడా దేవ ఋషి పితృతర్పణం అనేటువంటిది ఖచ్చితంగా వదిలి తీరవలసినటువంటి విషయము. అయితే కాలక్రమేణా అది మర్చిపోతూ వచ్చాము. ఈ మహాలయ పక్షాలు అయినప్పటికీ కూడా ఈ 15 రోజులు నిత్య పితృతర్పణం చాలా యోగ్యకరం. మనం ఏ రకంగా అయితే కనుక నిత్యము భోజనము పానీయాలు తీసుకుంటూ ఉంటామో అలానే గతించిన వారందరికీ కూడా తిలోదకాలు ఇవ్వటం, తర్పణ వదిలిపెట్టడం చాలా శ్రేయస్కరం. అయితే మనకు ప్రతినిత్యము ఇంటి దగ్గర మనం కూర్చొని చేసుకోవడానికి సులువైనటువంటిది దేవ ఋషి పితృతర్పణ విధానాన్ని మీ అందరికీ కూడా నేను ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను. దేవ ఋషి పితృతర్పణ అంటారు. దేవతర్పణము, ఋషి తర్పణము, పితృతర్పణము ఈ మూడు కూడా ఎలా అనేటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రతిరోజు ఈ 15 రోజులు కనీసం మొదలుపెట్టి ఉదయం పూట ఒక 3 నిమిషాలు సమయం తీసుకొని ఇప్పుడు నేను ఎట్లా అయితే కనుక తర్పణ వదులుతూ ఉంటానో ఈ తర్పణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రతినిత్యము కూడా నిత్య తర్పణగా వదిలి తీరవలసినటువంటి ఒక విషయం. జాగ్రత్తగా అందరూ కూడా గమనించండి. ఓం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మయజ్ఞాంగ నిత్య దేవ ఋషి పితృతర్పణం కరిష్యే. ఓం ఫస్ట్గా దేవతర్పణం. బ్రహ్మాదయో ఏ దేవాః తాన్ దేవాగుస్తర్పయామి సర్వాన్ దేవాగుస్తర్పయామి సర్వాన్ దేవగణాగుస్తర్పయామి సర్వాః దేవపత్నీస్తర్పయామి సర్వాన్ దేవపుత్రాగుస్తర్పయామి సర్వాన్ దేవపౌత్రాగుస్తర్పయామి భూర్దేవాగుస్తర్పయామి భువర్దేవాగుస్తర్పయామి సువర్దేవాగుస్తర్పయామి భూర్భువస్సువర్దేవాగుస్తర్పయామి. నివేది భూత్వా అన్నప్పుడు మనకు లోపల యజ్ఞోపవీతం ఏదైతే ఉన్నదో ఈ యజ్ఞోపవీతాన్ని ఇలా దండలాగా వేసుకోవాలి మెడలోకి. దీన్ని నివేది భూత్వా అంటారు. కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః ఋషితర్పణ 2 సార్లు తాన్ ఋషీగుస్తర్పయామి తాన్ ఋషీగుస్తర్పయామి సర్వాన్ ఋషీగుస్తర్పయామి సర్వాన్ ఋషీగుస్తర్పయామి సర్వాన్ ఋషిగణాగుస్తర్పయామి సర్వాన్ ఋషిగణాగుస్తర్పయామి సర్వాః ఋషిపత్నీస్తర్పయామి సర్వాః ఋషిపత్నీస్తర్పయామి సర్వాన్ ఋషిపుత్రాగుస్తర్పయామి సర్వాన్ ఋషిపుత్రాగుస్తర్పయామి సర్వాన్ ఋషిపౌత్రాగుస్తర్పయామి సర్వాన్ ఋషిపౌత్రాగుస్తర్పయామి భూర్ఋషీగుస్తర్పయామి భూర్ఋషీగుస్తర్పయామి భువర్ఋషీగుస్తర్పయామి భువర్ఋషీగుస్తర్పయామి సువర్ఋషీగుస్తర్పయామి సువర్ఋషీగుస్తర్పయామి భూర్భువస్సువర్ఋషీగుస్తర్పయామి భూర్భువస్సువర్ఋషీగుస్తర్పయామి. ప్రజాపతిం కాండర్షిం తర్పయామి ప్రజాపతిం కాండర్షిం తర్పయామి అగ్నిం కాండర్షిం తర్పయామి అగ్నిం కాండర్షిం తర్పయామి సోమం కాండర్షిం తర్పయామి సోమం కాండర్షిం తర్పయామి విశ్వాన్ దేవాన్ కాండర్షీగుస్తర్పయామి విశ్వాన్ దేవాన్ కాండర్షీగుస్తర్పయామి సాగుంభిధీర్దేవతాః ఉపనిషదస్తర్పయామి సాగుంభిధీర్దేవతాః ఉపనిషదస్తర్పయామి యాజ్ఞికీర్దేవతాః ఉపనిషదస్తర్పయామి యాజ్ఞికీర్దేవతాః ఉపనిషదస్తర్పయామి బ్రహ్మాణకు స్వయంభువంతర్పయామి బ్రహ్మాణకు స్వయంభువంతర్పయామి సదసస్పతిం తర్పయామి సదసస్పతిం తర్పయామి. సోమ ఇప్పుడు ప్రాచీనావిధి అనగా ఇది తీసుకొని మనము జీవపితృలు అంటే తల్లి తండ్రి ఉన్నవారు ఇది ఈ వేలికి పెట్టుకోవాలి. ఇట్లా గతి ఇచ్చిన వారి దగ్గరికి పూర్తిగా ఇలా వేసుకోవాలి. ఇలా ఈ వేలికి పెట్టుకొని సోమ పితృమాయమోం దృష్టాగ్ని కవ్యవాహనాదయో ఏ పితరః తాన్ పితృగుస్తర్పయామి. బటన్ వేలి మీద నుంచి కాకుండా ఈ మధ్యలో నుంచి తాన్ పితృగుస్తర్పయామి తాన్ పితృగుస్తర్పయామి సర్వాన్
पितॄगस्तर्पयामि सर्वान् पितॄगस्तर्पयामि सर्वान् पितॄगस्तर्पयामि सर्वान् पितृगणागस्तर्पयामि सर्वान् पितृगणागस्तर्पयामि सर्वान् पितृगणागस्तर्पयामि सर्वाः पितृपत्नीस्तर्पयामि सर्वाः पितृपत्नीस्तर्पयामि सर्वाः पितृपत्नीस्तर्पयामि सर्वान् पितृपुत्रागस्तर्पयामि सर्वान् पितृपुत्रागस्तर्पयामि सर्वान् पितृपुत्रागस्तर्पयामि सर्वान् पितृपौत्रागस्तर्पयामि सर्वान् पितृपौत्रागस्तर्पयामि सर्वान् पितृपौत्रागस्तर्पयामि भूः पितॄगस्तर्पयामि भूः पितॄगस्तर्पयामि भूः पितॄगस्तर्पयामि भुवः पितॄगस्तर्पयामि भुवः पितॄगस्तर्पयामि भुवः पितॄगस्तर्पयामि सुवः पितॄगस्तर्पयामि सुवः पितॄगस्तर्पयामि सुवः पितॄगस्तर्पयामि भूर्भुवस्वः पितॄगस्तर्पयामि भूर्भुवस्वः पितॄगस्तर्पयामि भूर्भुवस्वः पितॄगस्तर्पयामि అనగానే మళ్ళీ యజ్ఞోపవీతం చక్కగా చేతికి వేసేసుకోండి. అనేన నిత్య స్వాధ్యాయ దేవ ఋషి పితృతర్పణేన భగవాన్ సర్వాత్మక పరమేశ్వరార్పణమస్తు. ఇది ప్రతినిత్యము చేయవలసినటువంటి నిత్య దేవ ఋషి పితృతర్పణము. మనిషి జన్మించినప్పుడే ఈ యొక్క 3 రుణాలతో జన్మిస్తారు. ప్రతినిత్యము కూడా అందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఉపనయన సంస్కారమైనది లేదా తర్పణ అధికారం వచ్చినది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు చేయవలసిందే. ప్రతిరోజు మనం ఎట్లాగో చెయ్యం, సమయం కుదరదు కనుక. కాబట్టి ఈ 15 రోజులైనా నువ్వులతో పని లేదు. నిత్య తర్పణంలో చక్కగా ఈ విధానాన్ని ఈ వీడియో ముందు పెట్టుకొని ఆ విధానాన్ని అనుసరిస్తూ చక్కగా ఆ తర్పణ వదిలిపెట్టడం వల్ల దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము మనం తీర్చుకోవడానికి చక్కటి సదవకాశం ఇది. తద్వారా వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షాలు ప్రతి కుటుంబానికి ఉండి క్షేమంగా ఉంటారని కోరుకుంటూ ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఆచరించి ఇంకొక 10 మందికి కూడా అందజేసి 10 మంది చేత కూడా ఆచరింపజేస్తూ మనం జన్మతహాగా ఉండేటువంటి రుణాల నుండి ప్రతిరోజు చేయలేకపోయినా ఈ 15 రోజులలో దేవ ఋషి పితృ రుణం అనేటువంటిది తీర్చుకునేటువంటి చక్కటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను వివరించాను. తద్వారా అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి.